దీవెన గారు ఒక్కడ ఉంటాడా? మాకు ఇంతకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అందరూ వదిలేసి గారు మస్తు పని చేసుకుంటుంది. చూడడం పాపం నాన్ స్టాప్గా ముందుకెళ్ళాలి కదా సార్? ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్దామా? అట్లా వెళ్తేనేమో వదిలే అటే కదా ఉన్నాయి అవి చెట్లు. పాప ఏ డాన్స్ వేస్తుంది? తీన్ మార్ అది ఒకసారి పెడతా సార్. ఏం సాంగ్ పాడి చెప్పండి. నాకు రావట్లేదు సార్ అది. పిల్లల మీద ధ్యాసే ఉండదు. మళ్ళీ పిల్లలు ఏ డాన్స్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తారు. పిల్లల గురించి అంటే ఇటు పక్క రండి వెనకేం చూపిస్తారు. ఒక్క పాట 3 పాటలు సార్. మిక్సింగ్ 3 పాటలు. మిక్సా మెడ్లీ అంటారు దాన్ని. మెడ్లీ. ఏలు వస్తా కెమెరాకి రాలేదు సార్. నిన్న మేము వచ్చినప్పుడు ఇక్కడ కుందేలు కనపడిందండి. నాకు కూడా అక్కడే కనిపిస్తా. అవునా సార్? అది కూర కూడా బాగుంటుంది సార్. కుచి దారుణం మీరైతే వచ్చి ఏం డాక్టర్ అండి మీరు దారుణాలు మాట్లాడతారు. అరే మాధవ్ సీనియర్ ఫోన్ చేయండి. ఉమాసి వాడి వంటలు బాగున్నాయని ఈరోజు కూడా పొగుడుదాం. నిన్న పొగిడించాలి. వాడైతే బాగున్నాయిరా అంటే మళ్ళీ నిజం చెప్పండి. అప్పుడు ఏమన్నా సార్ చండాలంగా ఉండేరా అన్న. ప్రేమగా తీసుకొచ్చినా లేదా అది ముఖ్యం. డాక్టర్ గారు తీసుకొచ్చినట్టు. డాక్టర్ గారు దోశ పిండి మీరేసిందేనా? అవును సార్, ఇంట్లోనే. మనంత మంచిగా ఏదో రవ్వగా వచ్చిందేంటి? అట్లే పెడతాం సార్ మేము. అంటే దాంట్లో ఏం కలుపుతారు? అటుకులు కలుపుతాం సార్. అటుకులను కొంచెం 4 మెంతులు సార్. కానీ నాకు దోశ ఇష్టం ఉండదు సార్, అట్లు ఇష్టం. అట్టు అంటే అట్టు వేరు దోశ వేరా మేడం? ఉంటాయి కదా పుల్లట్టు బాగుంటుంది. మా అమ్మమ్మ మూత కూడా పెడతాం మనం. బాగుంటాయి బొబ్బలు మధ్యలో హోల్స్ పడతాయి. ఒక క్లాత్ కర్రకి క్లాత్ చుట్టి నూనె రాసి ఇట్లా ఇట్లా అని వేసే దోశ బాగుంటుంది సార్. అది పొయ్యి కాడ ఎన్ని వేసినా పోతూనే ఉంటాయి. ఆ దోశలు ఇప్పుడు రావు సార్. సో మా వెంచర్కి వచ్చాము, చాలా ఆనందంగా ఉందండి. సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ జనరల్గా మా వెంచర్లో ఈ టైంలో కలంకాయలు ఉంటాయి. సో కలంకాయలు ఉన్నాయా లేవో చూడటానికి వెళ్తున్నాం. కలంకాయలు అంటే పుల్లగా ఉంటాయి, పప్పులు వాడతారు, తీయగా అన్నమాట. నా చిట్టు తల్లి వచ్చింది మాతో పాటు. నా చిట్టు తల్లి అమ్మలు నీకు ఎలా నచ్చింది? మా వెంచర్ నీకు నచ్చుద్ది? అది ఎక్కడ నచ్చుద్ది? నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి దీంట్లో? మళ్ళీ స్టార్ట్ చేసింది. అది ఉంది, పాస్ మోడ్ ఉండి మర్చిపోయా సార్. మర్చిపోతారు మీరు కళాకారుల ఫ్యామిలీ కదా, ఆ మాత్రం మధ్యవరకు ఉండాల్సింది మీకు. సార్ మీరు కావాలని ఛానల్ పెట్టించుకున్నారు, మళ్ళీ ఛానల్ ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? చేస్తా సార్, ఇక మండే నుంచి ఆగను. నేను అడిగింది ఎందుకు చేయలేకపోయారు అని. అంటే ఫోన్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు సార్. సార్ స్టార్ట్ చేసేటప్పుడు అదే ఫోన్ ఉన్న విషయం మీకు తెలుసు. ఎందుకు సార్ చిన్నపిల్ల కబుర్లు చెప్తారు? పని చేయట్లేదు సార్. ఇంక నొక్కిన గంటగా ఓపెన్ అవుతుంది. ఉల్లిగడ్డ మారిపోతుంది. ఉల్లిగడ్డ కూడా నువ్వేంటి షార్ట్ వీడియో తీసుకొస్తున్నావా? ఫోన్ అట్ట పెట్టినావు ఏదో సినిమాల కనుక ఇట్లా పెట్టుకొని రికార్డింగ్ చేస్తుంది చూడు. వెనకేం రికార్డ్ చేస్తాను, మా భయం మాది. ఇదంతా నా వాకింగ్ ప్లేస్ అండి. కానీ ఖమ్మం వేడిగానే ఉందండి కొంచెం, ఎక్కడితో పోవచ్చు. ఇటు సైడ్ అది అక్కడ ఏదో చచ్చింది సార్. అంటే డ్రైనేజీలు ఏదో వేసుంటారు. ఫోటో షూట్స్ జరుగుతున్నాయి అక్కడ, అదిగోండి. మాకు అక్కడ అక్కడ చూపించండి. ఫోటో షూట్స్ జరుగుతాయండి అక్కడ ఎక్కువ. ఫోటో షూట్లు ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ నాటుకుందేలు మేడం, అది తినొచ్చు.
అసలు నాటుకుంది తినొచ్చు, మంచి రుచిగా ఉంటుంది. మీరు తినలేదా మేడం ఎప్పుడు? అది ఎంత టేస్ట్ ఉంటుందో. మీ అమ్మ ఒకసారి వండింది చిన్నప్పుడు. చెట్టు మమ్మీ పెద్ద పది ఉంటుంది. మమ్మీ పాములు లేని చోట ఉంటుంది మమ్మీ, అన్ని చోట్ల ఉంటాయి, కాకపోతే వాటికి వీరిని బట్టి బయటకు వస్తా ఉంటాయి. అవి ఉన్న చోట మధు అక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ తీస్తే మస్తు షూట్ మస్తు ఉంటుందిరా వెనకాల. సార్ మనం అవుట్డోర్కి వెళ్దామా సరదాగా ఎప్పుడైనా ఫ్యామిలీతో? ఎప్పుడు మీరు ఎప్పుడంటే అప్పుడే మీ అబ్బా సరే చెప్తా. రేపు వెళ్తున్నాం, ఎల్లుండి వెళ్తున్నాం సార్. వస్తాం సార్. ఓకే రైట్. ఎటు తీసుకెళ్తారు మమ్మల్ని? ఏంటంటే మనం అటు వెళ్ళి నూజు పెట్టుకెళ్ళి అయితే మామిడి తోటలు ఉంటాయి. నూజివీడు అంటారు మమ్మల్ని అయితే. మామిడికాయ లేనప్పుడు నూజివీడు ఎందుకు సార్? ఈసారి వస్తున్నాయి మీ కెమెరాలో. ఈసారి అలాగే మేడం, నేను తోట కొనుక్కుంటున్నా. కాదు తోట కొనుక్కుంటారా? నిజమే సార్, కాయలు కొంటున్నా. ఇప్పుడు మనం అయితే తినవచ్చు, సగం షూట్స్ కూడా చేసుకోవచ్చు. ఆయన మా తమ్ముడు ఎప్పుడు కొంటాడు, ఈ సంవత్సరం కొనలా సార్. మొన్న వీడియోలలో ఎవరు మీతో పాటు ఉన్నది? సూరి సార్. కాదు, మీ ఫ్యామిలీ అంతా ఎవరు ఉన్నారు? కెమెరా ఎటు తిప్పకండి. ఎక్కడ సార్? ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో మీ షార్ట్ వీడియోస్ తీసారు, సాంగ్స్. ఇన్స్టాగ్రామ్ ఇట్లా సినిమా సాంగ్ తీసారు మీరు. ఏంటి మీకు బుర్ర పని చేయదా? మీరే కదా సార్ తీసింది నేనే సార్. వీడియోలో సాంగ్లు ఎవరు తీసారు? ఇట్లా సాంగ్ తీసారు మీ బ్రదరా లేకపోతే ఏంటి? ఎవరు కనపడదు. ఓకే అన్నయ్య. నేను కూడా ఇప్పుడు దాకా అన్నయ్య సీతాఫలకాయలు వినాయక చవితికి వస్తాయి. అసలు సీతాఫలకాయలు నూజివేడికి వెళ్ళి బాగుంటాయి సార్. అక్కడ ఉంటుంది, అక్కడ చెట్టు ఉంటుంది కలంకాయ చెట్టు. నా ఛానల్ క్షమించండి, కలంకాయ చెట్టు అక్కడ ఉంది. నా ఛానల్ 1 కేకి వెళ్ళేటట్టు చేయండి సార్ కొద్దిగా. ఏంటండి అక్కడ కూడా ఒకటి చూసేద్దాం. ఏంటి నా ఛానల్ 1 కేకి వెళ్ళేటట్టు చేయండి సార్. చాలా ఎక్కువ 1000 మంది. అమ్మ పేడ కూడా దొక్కా. 1K వెళ్ళేలాగా నేను చేయడం కాదు సార్. మీరు వీడియోస్ బాగా తీస్తుంటే చేస్తా సార్. 1K అయినా 2K అయినా మీరు వీడియో చేస్తే కదా. కానీ వంట వీడియోలు వంట మాత్రం మస్తు చేస్తారు సార్ మీరు. ఎందుకు వీడియోలు ఆఫ్ చేయడం కూడా మస్తు ఆపుతారు మీరు. మీకు ఎందుకు అలా సాధ్యమైంది అర్థం కాదు. శ్రీని గారు చూడండి, ఇప్పుడు మొన్న మా ఇంటికి వచ్చాడు, చక్కగా గెట్టిన అయ్యాడు. మీరు కూడా గెట్టిన అవ్వండి అని మీకు అంత ఇంట్రెస్ట్ అని అయితే. నా బుర్ర తిన్నారు కదా. అవును సార్. అవును సార్, బుర్ర తింటే అమ్మ ఉరుకుతున్నాడు. అమ్మ ఆయన కెమెరా పనితనం మొత్తం చూడండి. అసలు పేరుకే డాక్టర్ కానీ అండి, ఆయన అసలు డాక్టర్ లక్షణాలు ఒకటి ఉండవు. వినిపిస్తుంది బాగా. ఏసాయి కలికాయలు పాములు ఉంటాయి ఇటు కలికాయ. ఇదిగో అబ్బా సార్, అసలు సూపర్ చెట్టు. మీకు ఎట్లా? ఇవి 100 గ్రాములకి 100 గ్రాములు 30 రూపాయలు ఆంటీ కొనిందంట. అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది. జాగ్రత్త, పుచ్చుకుంటే ముళ్ళు. నేను వస్తారా? తిండి అసలు మస్తు ఉంటుంది. పుల్లగా నోట్లోంచి వాటర్. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూపించండి. అది ఆ మండ తీయాలి సార్. మంట కింద జాగ్రత్త. అక్కడ పిట్ట చూడండి. అబ్బా ఎన్ని కాయలు చూడండి. పిట్ట కాదు కూడా ఉమా తింటుంది, చూపించండి. అది కాదు తినాల్సింది. ఆ రెడ్ అయితే పంటకు వచ్చింది కదా. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఇవి కూడా బాగుంటాయి సార్. చిన్న నాటివి పాలు వస్తున్నాయి. అసలు పప్పులో వేస్తే ఎలా ఉంటది అనుకున్నావు దేవినా? జోబులు అంటే మీకు ఎట్లాంటి కామెంట్స్ అక్కడ ఉండవు, తొక్క కవర్ ఎందుకని సార్. మీకు ఈ కాయలు ఇప్పుడు నేను ఎలా తెలుసు? మేము ఇక్కడే ఉండిపోయాం కదండి, మా వెంచర్ కదా ఇది. కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కోసుకుపోవాలా? అప్పుడు కూడా కోసుకుపోలేదు. మన ఖమ్మంలో ఈ పావు కేజీ 40 రూపాయలు. అవునంటే పావు కేజీ ఆంటీ కొనికి వచ్చింది 100 గ్రాములు 30 రూపాయలకి ఇచ్చారు సార్. నెల ఉంటే సార్ ఈ స్టోర్ కూడా చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. నెల ఉంటుంది స్టోర్. అవి కొయ్యు మా తింటా ఉండవేంది సార్. మీరు పట్టుకోండి, అయితే అన్ని కోసాక మళ్ళీ చూపిస్తాం మీకు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కలంకాయల కోసం వచ్చాం. మేమైతే కలంకాయలు అంటాము సార్. ఎలా కొయ్యాలంటే అందరూ
మధు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇవ్వాలి, మేము పచ్చడి పెట్టుకోవాలి, రేణు వాళ్ళకి ఇవ్వాలి, మా పిన్నికి ఇవ్వాలి, మధు వాళ్ళకి కావాలి, మీకు కావాలి, మా సీని గారికి కావాలి, ఫయాజ్ గారికి కావాలి. ఏంటి సార్ ఏంటిది ఉడతదా? ఏం కాదులేండి, చిన్నగా అండి, పిల్లలు ఉండగాలి. అక్కడ ఉన్నాయి, అక్కడ కూడా చెట్టు ఉంది, ఇంకోసుకొచ్చుకోము అక్కడ పోయి. ఆహా లేదు, అక్కడ కూడా పెద్ద చెట్టు ఉంటుంది, మీరు ఇక్కడ కోస్తున్నారు, అక్కడ పోస్తాం. పాలు వస్తాయి, మంచివి రావి, చాలా మంచివి, హెల్త్. కర్ర కర్ర నవ్వులుతుందండి మా అమ్మ. విటమిన్ సి ఉంటుంది అంటే డాక్టర్ గారు చెప్పింది తినండి. నా జోబులు ఖాళీనే ఉన్నాయిలే, నేను ఆల్రెడీ చెప్తే నా మీద నమ్మకం లేదు వాళ్ళకి. మా సొంత కూడా లేదు, ఉంటాయా ఇంకా అనుకుంది, కానీ ఉంటాయి పాప, మా సొంత చెప్పింది. సొంతం తెమ్మంటే తెస్తుందిలే. సార్ అక్కడ కూడా ఉంది చట్నీ, పోయిరానా అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. ఎన్ని కలంకాయలు, అమ్మో మూసా చిన్నగా, బాగా పెద్ద పెద్ద. ఓ పడిపోతున్నాయి పండు. గ్రేప్స్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ పోయాలా, చేతికి అత్తుకొని రావట్లేదు. అమ్మో నాయన ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. సార్ మీరు డబ్బుకుని వదిలేరు, నా మీద ఏం కోపం లేదుగా. లేదంటలేండి, ఈరోజు మా గుర్తు, ఇది టాస్క్, ఇది టాస్క్. చేతి కెమెరా కనిపిస్తుందా? పట్టుకోండి. అబ్బా ఉమా, గుర్తు గుర్తుకొచ్చింది. రోడ్డు మీద, రోడ్డు అంటే ఇది మా వెంచర్ రోడ్డు అండి. ఎందుకు ఎవరిని అందరిని రానివ్వరు సార్ వెంచర్లోకి, సెక్యూరిటీ ఉంటుంది కదా, ఎవరిని పడితే వాళ్ళు ఎందుకు రాణిస్తారు. ఇప్పుడు ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు కూడా లోపల తెలిసిన వాళ్ళు ఉన్నారంటేనే అట్లా రాణిస్తారు, తప్పితే అంతకుమించి ఏమి ఉండదు. అందరికి కూడా తెలిసి తింటారని తెలుసా? కలంకాయలు తెలుసు, ఆంధ్ర వాళ్ళకి తెలుసు, తెలంగాణ తెలుసు, మరి ఇంకే వాళ్ళకి తెలియదు. పప్పులో వేస్తారు మా మస్తు. టక్కుటై చూడు, టక్కుటై టిక్కుటి, ఆకర్ష ఆకర్ష. మా సీనిగాడు అయితే దెబ్బకైపోవు, మామూలుగా ఉండదు అసలు. కవర్లు రేఖ రోడ్డు మీద పోసినాం చూడండి. మా వెంచర్కి అయితే వచ్చా, మా సొంత ఇంటికి వచ్చా. నాకైతే రెక్కలాగట్లా చూడండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా వండిన మామిడికాయ అయితే చెట్టు మీద కొట్టుకుంది. ఇవన్నీ మామిడికాయలు, అబ్బా కొబ్బరి ముక్కలాగుంది. తీయకొని తీయడదా? కడుక్కోనన్నా కడుక్కోవే, ఏం కాదు, పక్కన డాక్టర్ ఉంటాడు, ధైర్యమా ఏంది? అగో 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 పెద్దది, అగో ఇవన్నీ పునాసకాయలు అండి, ఆ లెవెల్లోనే ఉంటాయి అన్నమాట. పిందెలు కొయ్యము, పెద్దవి కోసుకుంటాము. సరే అది అండి, అగో అది అటు సైడ్, అగో ఏది అటుపక్క. ఏం దొరికినాయమ్మా చూపించు. పునాసకాయలండి, గింతే ఉంటాయి. ఉమా మాకు పిందెలని చెప్పి మొత్తం పిందెలు కోసేసింది. మేము అంటున్నాం ఓటు ఆటగారు ఎగురుతున్నాడు. అమ్మో పునాసకాయలు అంటే కాలం కాని కాలం కాస్తాయి, కొంచెం వస్తాయి అంతే. అవి ఇప్పుడు ఎందుకు మమ్మీ, ఇప్పుడే కానీ నువ్వు తిన్నది, శుభ్రంగా కడిగా తినొచ్చులే. ఇగో కొయ్యండి అవి. ఏవి ఏమంది అక్కడ ఒకటి ఉంది చూడండి, ఆ చివర్లో ఒకటి ఉంది చూడండి, అగో అది అది కొయ్యండి ఫస్ట్. ఇది కోస్తా కానీ ఇది కొయ్యాలా? ఇవేం పాడబెట్టండి. మా పెరటి మామిడి చెట్టు, జామ చెట్టు, పిందెలు వద్దు. అక్కడ చెట్టు మీద పిట్ట చూడండి ఎట్లా గూడు పెట్టిందో. బ్లాగ్ ఎంత బాగుందో కదండి. అక్కడ మధ్యలో పిట్ట అనమాట, అది కనిపించిందా మమ్మీ? ఆ చెట్టు మధ్యలో ఉంది.